మన కేసీఆర్ వచ్చినప్పుడు ప్రభుత్వమే చేసింది. ఉమ్, ఈ కాలువలు అన్ని రైతు లేకుండా బతకపోరు. ఉమ్, లేకుంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇది ఇప్పుడు మేము చేసినామని వీళ్ళు అంటారు. ఉమ్. కేసీఆర్ కొంచెం పనులు మా చేసాడు. కాంగ్రెస్ వాళ్ళే చేసిరాట మొత్తం. లేదు సార్, అది ఉమ్, కాంగ్రెస్లో అది ఏది మన కేసీఆర్ చేసాడు. కేసీఆర్ లేకుంటే బతకపోరు. ఉమ్, రైతు ఎప్పుడు ఒక ఒక్క ఇది కూడా వండిపోరు. ఉమ్. ఎందుకు అంతగానం ఏం చేసిండు కేసీఆర్ మీకు? కేసీఆర్ అంటే కాలువలు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చారు. అంతకుముందు లేవా నీళ్ళు మీకు? నీళ్ళు లేవు, ఎక్కడికి తాగుదామంటే నీళ్ళు లేవు సార్. ఆ, ఇప్పుడు మన ఇది ఏది నల్లలు ఆ. ఆయన చేశారు. ఇంటింటికి ఇంటింటికి నల్లలు వేశారు. ఒక్క ఆడ లేడీస్ బయటకు పోతలేరు. వీళ్ళు ఒక బిందె తెచ్చుకుంటలేరు. అదొక పని చేశారు. మళ్ళా ఇది ముసలోళ్ళకి పింఛన్లు ఇచ్చారు. ఓ, మంచిగా ఇచ్చారు అక్కడ. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి ఇస్తుంది? అసలు ఏమేమి వచ్చినాయి మీ ఊర్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు? మా ఇంట్లో ఏముంటాయంటే ఏం లేదు సార్. ఒకటి లేడీస్కు బస్సు పిరి చేసాడు. ఒక కరెంటు బిల్లు పిరి చేసింది కదా. ఇంకో నాలుగు ఉన్నాయి. ఏది రైతు బంధు ఇస్తున్నాడు. అవన్నీ ఇస్తూనే ఉన్నాడు, ఇచ్చిండట. ఏడిచ్చింది సార్. ఇప్పుడు వానకాలం బంధు మొన్న వేసాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది 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 ఇప్పుడు యాసంగి పంట ఇవే అయిపోయాయి. ఇవి అటే పెట్టుకున్నాడు. ఇంకేం చేస్తాడు సార్ అట్లా. మరి ఎట్లా మరి మీకు ఇచ్చే పైసలు ఇవ్వకుంటే ఎట్లా లెక్క? ఆయన ఇస్తాడా ఇయ్యడా దేవునికి ఎరుక. ఇప్పుడు బిచ్చం వేసినట్టు అప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు కదా. 15,000 ఇచ్చారు. 15,000 ఈయన కూడా అంతే ఇస్తుండు. 5,000 ఇస్తుండు. అంతేనా? 5,000 ఇస్తాడు. ఎందుకు 15,000 ఇస్తలేడా? ఇస్తలేడు సార్. 7,500 7,500 కూడా ఇస్తలేడు. గైతే 5,000 ఇచ్చారు. ఏం లేదు, ఆయన కేసీఆర్ మంచిగా చేసిన పనులు అట్లా. మరి ఇప్పుడు ఈయన కూడా చేసిండు కానీ పెన్షన్లు పెంచిండు. 2,000 ఉంటే 4,000 పెన్షన్ చేసిండు, ఉద్యోగాలు చేసిండు. ఇవన్నీ కేసీఆర్ చేశారు. ఈయన పింఛని 4,000 పింఛన్ చేస్తున్నాడు. ముసలోళ్ళకు పింఛన్ తప్పించుకున్నాడు. మళ్ళీ రైతు బంధు కూడా తప్పించుకున్నారు. మళ్ళీ ఈ ముసలోళ్ళకు ఇంకా అది ఏది వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. అవి ఇవ్వలేదు, అన్ని తెప్పించుకున్నాడు. ఎప్పటి నుంచి చేస్తున్నావు వ్యవసాయం? నేను 50 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావు. మీ రైతులకు మంచిగా అన్ని టైంకి అన్ని అందించి రైతులను మంచిగా చూసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇవ్వలేరు. కేసీఆర్ తప్పించి ఇవ్వలేరు. కేసీఆర్ అంటారు. రేవంత్ రెడ్డి చేస్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చేశారు సార్? ఒక రైతు బంధుకు ఇప్పుడు ఏది మన ఆంధ్ర బ్యాంక్లో కొందరికి ఇచ్చారు, కొందరు మాపారు, కొందరు ఏడుతురు. 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు ఏడుతురు. ఇప్పుడు రైతు బీమా, పంట బీమా అని చెప్పారు కానీ ఇవన్నీ వస్తున్నాయా? అవి ఏవి లేవు. అన్నీ మొత్తం బంద్ చేసిండు. మళ్ళీ ఏమో పెడతాడా ఆయన కేసీఆర్. రేవంత్ రెడ్డి ఆయన ఎట్లా ఇష్టమో చేస్తాడు. మరి ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. మళ్ళీ గెలిపిస్తారంటవా? గెలవడు సార్. గెలవడంటవా? ఎందుకు అంత నమ్మకం? నమ్మకం అంటే ఈ కేసీఆర్ కొంచెం పనులు చేశారు అట్లా. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటవా? లేదు సార్. అంటే రాదు. ఈ కేసీఆర్ వస్తాడు అట్లా. ఇంకొకరు ఈయన తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు, అది ఇయ్యలేదు. ఇప్పుడు ఇది ఆడలకు ఒకటి పీరి పెట్టిన బస్సు, మా మగవాళ్ళకు కూర్చున్న సీట్ దొరుకుతలేదు. ఎక్కినాం ఎప్పుడైనా ఫ్రీ బస్సు? పోయినా పీరి బస్సు అంటే మాకు టికెట్ అయినా. మీకు టికెటే కానీ ఇప్పుడు మనకు ఛార్జ్ తీసుకున్నా కూడా సీట్లు దొరుకుతున్నాయా? దొరుకుతలేవు. హైదరాబాద్ పోయినా దొరుకుతలేవు. నిలబడిపోవడే సార్. మరి ఏం చెప్పదలుచుకున్నావు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి అంటే ఇవన్నీ చేయాలి. ఏవి పని చేస్తేనే ఆయన వస్తాడు. మనం లేదనుకో కేసీఆర్ తప్పసరుతాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు అంటావు. ఎట్లా ఉంది మరి వ్యవసాయం? ఏం మంచిగా ఉంది, ఏం మంచిగా లేదు, గట్టినే ఉంది. ఎందుకు పంటలు మంచిగా పండుతున్నాయా? ఇవన్నీ ఒడ్లు ఇది ఐకేపీ సెంటర్? ఇది ఐకేపీ సెంటర్ మంచిగా వెళ్ళినాయి ఈసారి? మంచిగా వెళ్ళినాయి. ఎట్లా నీళ్ళు నుంచి వస్తున్నాయి? మరి నీళ్లు కాలువల ద్వారా వస్తున్నాయి మంచిగా. అంతకుముందు నీళ్ళు వెళ్ళపోవు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక వచ్చినాయి నీళ్ళు. తెలంగాణ వచ్చినాకనే వచ్చినాయి. అది తెలంగాణ వచ్చినాక వచ్చినాయి. అంతకుముందు నీళ్ళే లేవు. తాగుదామంటే నీళ్ళు దొరకపోవు. బాయిల్లో మొత్తగా చేసినాం కానీ ఇక లేవు. ఈయన వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, అన్ని చెరువులు నింపుతుండు. మంచి పనులు చేసిండే. ఎవరు? రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు కదా, మరి ఇప్పుడు ఈయన ఏమైనా చేస్తున్నా మంచిది రైతులకు? ఏం లేదు. మాకు 2 లక్షలు ఉన్నాయి, రుణమాఫీ చేయరికి మీది కట్టురు అన్నారు. వాళ్ళు వీళ్ళంటే పోయి కట్టినాం, అవి రుణమాఫీ కానే లేదు. 2 లక్షలు. మరి మిగతా పైన తెచ్చినాటికి మళ్ళీ అప్పు వడ్డీ అవుతుంది. ఆ వడ్డీ అయితేనే ఉంది, అది పెరుగుతూనే ఉంది. అవి కడతానే లేము. అయితే అంటారు, అవి అయితలేవు, ఇవి పోతలేవు. ఇదప్పు అది అప్పు ఇది అప్పు మొత్తగా అవుతుంది.
కొందరికి అయినాయి, కొందరికి రెండు రెండు మాటలు అయినాయి, మాకు ఒక్కసారి కూడా కాలేదు. అదే అంటున్నా, ఇప్పుడు అయిన వాళ్ళకే 2-3 సార్లు అవుతున్నాయంట, మరి మీకెందుకు కాలేదు ఇంకా కొంత? అయితేనే లేవు, మాకు అయితేనే లేవు. మరి ఇప్పుడు రైతు బంధు రుణమాఫీలు ఏవి లేవు, ఏవి లేవు మాకు ఇవరకు. ఇంకా రుణమాఫీ కానీ ఇబ్బంది అవుతుంది. 2 లక్షలు కట్టరు అంటే 30,000 కట్టిన మీది ఇవరకు రుణమాఫీ కాలేదు. ఇక అప్పుడే అన్నారు మళ్ళీ చేస్తానే లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం? నేను 10 రోజుల 20-30 ఏళ్ళ. ఇప్పుడు 30 ఏళ్ళ చాలామంది ముఖ్యమంత్రులను చూసి ఉంటావు. మీకు రైతులని ప్రత్యేకంగా మంచిగా చూసిండు, రైతులని మంచిగా అన్ని సౌకర్యంగా చేసిండు, ఇచ్చిండు అనే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? కేసీఆర్ ఎవరు ఏం చేయలేదు వరకు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదా? రేవంత్ రెడ్డి ఏం చేయలేదు మాకు. కేసీఆర్ చేసిండు, అన్ని మంచి పనులు చేసిండు. అదేంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటుండు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచి వాళ్ళు సంతోషంగా అంటారు. అంత ఉత్తమ ముచ్చట. ఎందుకని అంటే అట్లా చెప్పుకో తిరుగుతురు. అంటే ఉత్తగానే చెప్తున్నాడు. ఇచ్చింది అయితే పెన్షన్లు కూడా వస్తలేవా? పెన్షన్లు ఏమో ముసలోళ్ళకి ఎరక, మనకు నాకు రాదు, నాకు ఎరకలే. కానీ ఇప్పుడు 4,000 పెన్షన్ అనుకుంటారు కదా, 4,000 చేసిన అన్నాడు రేవంత్ రెడ్డి. చేయలేదట, 2,000 వస్తున్నాయట. 2,000 వస్తున్నాయంటనా? మరి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులు ఏమైనా ఇబ్బంది పడుతురా? పోయినసారి కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఎక్కువ సంతోషపడుతురా? ఎట్లా ఉంది అసలు? ఆగం చేసిండు మమ్మల్ని రేవంత్ రెడ్డి. వాళ్ళకి ఒక్కొక్క 2 మాటలు అయినాయి, మాకు ఒక్క పారు కూడా కాలేదు. అడుగు రేవంత్ రెడ్డి అడుగుతారు, ఇక అడుగుతాడు, ఎవడు అడుగుతాడు. చేస్తారు అంటారు, చేస్తారు వేరు, అది అయితే లేదు. వస్తలేరా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పక్క? ఎవడతాడు కాంగ్రెస్? ఎవరు లేడు. ఇక అప్పుడేనా ఇక అంతే తెలుసుకుని ఇంకేం తెలుసు. గదే రుణమాఫీ అయితే కాలేదు సారు. ఒక్కొక్కరికి 2 మాటలు అయింది, మాకైతే కాలే. సరే, ఓకే. ఏం పేరమ్మా? శోభారాణి. ఎట్లుంది మరి మార్పు కాంగ్రెస్? ఏముంది, ఎవరకు ఇచ్చుట్లేదు, రైతు బంధు ఇచ్చులేదు, పింఛన్లు ఇచ్చేటోనికి ఇస్తుండు, ఏదో చెప్పిండు, ఏది ఇస్తలేడు. బస్ కిరాయిలు పెట్టమన్నారు, ఉట్టిగా బస్ కిరాయిలకు తిప్పలే. కరెంటు బిల్లు ఎందుకు ఎంత తక్కువ చేయనుండే, అన్ని చేసి ఉట్టిగా ఇబ్బంది పెట్టుడు, మాకు ఒక్కటికొక్కటి ఇచ్చులేదు. రైతు బంధు అయితే మొత్తమే మాఫీ చేస్తా అన్నాడు, మాఫీ లేదు, ఏం లేదు. ఇక ఇవే ఇక అన్ని చెప్తానే ఉన్నాడు, ఏది చేస్తలేడు. అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్ని మాటలు మాట్లాడాను రేవంత్ రెడ్డి, నా కాడ గింతే ఉన్నాయి పైసలు, ఇంతకు మించి ₹1 తెలియవు, ఏం చేస్తారో చెప్పురే, కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడిండు. ఇక ఏం చెప్తామంటే అడుగుతా ఉంటాము, ఇక ఇదే చేస్తూనే ఉంటుంది, ధర్నాలు అవి ఇవి చేస్తూ ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. అట్లా మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి అయ్యండి? ఇక మాట్లాడరాదు, కానీ అసలు అప్పుడు అనుడే తప్పు ముచ్చట. ఆయన అన్నాడు, అన్నప్పుడు ఇయ్యాలి అన్న రకంగా. ఏది మన హామీలు ఇచ్చేటప్పుడు అది. మరి ఇప్పుడు మేము అన్ని ఇస్తున్నాం, ఇప్పటికే చాలా ఇచ్చినాం, కానీ కొంతమంది కావాలనే ఇయ్యలేదని చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని చెప్తుండు. ఏమి ఇయ్యలేదు, ఆయన చెప్పిన 10 చేసిన 2 ముచ్చట్లు అంతే. 10 చెప్తే 2 చేసిండు, అంతే, 2 చేసిండు. 10 చెప్పిండు, 2 చేసిండు. మరి ఎట్లున్నది ఊర్లలో రైతుల పరిస్థితి కావచ్చు, ముఖ్యంగా మీ మహిళలనే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వం? అది అంత అబద్ధమే, ఆయన చెప్పింది అంతా అంతే. మహిళల్ని కోటీశ్వరాలని చేసిందాక నిద్రపోడంట? అసలే కాదు, ఆయన తోటి ముచ్చట ఏదో అట్లా చెప్పిండు, చేయలేడంట ఒక్కటి కూడా చేయలేదు. ఫైనల్ గా అయితే మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం బాగాలేదు, ఏమి ఇవ్వలేదు అంటున్నా? ఏమి ఇవ్వలేదు, చెప్పింది ఒక రకం, ఇచ్చేది ఒక రకం అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా లేదు, అదే మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసిందని చెప్పిండు. అప్పులంటే ఇక ఆయన పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద పనులు చేసిండు, అప్పులపాలు చేసిండు. ఆయన చిన్న చిన్న పనులు చేసినప్పుడు చిన్న ఆయన ఉంది, ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఆయన అప్పులు అయితే ఆయన చేసిన పెద్ద చేసిన పెట్టుబడులు కూడా తెచ్చిండు కదా, 1,50,000 కోట్లు పెట్టుబడి తెచ్చిండు, మరి ఏమి ఇవ్వలేదు అంటున్నావు నువ్వు? ఏడబెట్టినట్టు ఏడబెట్టిండు, కానీ మాకైతే ఏమి ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తానే చేయకనే పైగా ఏమి ఇచ్చినట్టు ఆయన. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా చేసిన ఓసారి రైతు బంధువు కూడా బందే చేసుకుని. ఇప్పుడు ముఖ్యంగా ఈ సన్న బియ్యంకి సంబంధించి ఊర్లలో సన్న బియ్యం ఇచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఊరు ప్రజలందరూ అంటుండు. సన్న బియ్యం ఇచ్చిండు, కానీ అది కూడా సరిగా లేనే లేదు, అన్నం ఓ రకం గట్లా ఉంది. ఇప్పుడు ఇవే రేవంత్ రెడ్డి కూడా తింటున్నా, ఇక తింటాడు, ఇప్పుడు బాధకో భక్తికో తింటాడు, జరసేపటి ఓ ఇంటి మందం అంత అంతే అంతే. సన్న బియ్యం పథకం కూడా వస్తుంది అంటారు. ఇక వస్తుంది అంటే ఇక ఏదో కొంతమందికి ఏమో నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అందులో 2,500 కూడా వస్తలేవా? 2,500 వస్తలేవు. మహిళలకు 2,500 ఇస్తాము, అత్తలకు 2,000, కోడళ్లకు లేవు ఏమో మరి. ఇక మాకైతే తెలియదు, లేవటాకో ఆయన అంటుండు, లేవట నాకైతే తెలియదు, అమ్ముచ్చట తెలియంది. నేను తెలుసు అని అంటే
ఏందో మొత్తగా చెప్పిన అన్ని పేలు చేసిండు అంతా. మరి ఏం చెప్తావు ఇప్పుడు? అన్ని ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఏమి ఇస్తలేడు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇక ఏం చెప్తాము, అన్ని ఇవ్వాలి, ఆయన ఒప్పుకున్న మాటలన్నీ ఇవ్వాలి మనకు. చెప్పిండు ఫస్ట్ ఏమేమి హామీ ఇచ్చిండో హామీ రకంగా ఇవ్వాలి.